అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక అమాయకుడు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. కాదు కాదు అక్రమార్కుడు. ఇది ప్రణయ్ ప్రకాష్ అనేటువంటి వ్యక్తి చెప్తున్న మాట. ఈ ప్రణయ్ ప్రకాష్ ఎవరు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి అనేక విషయాలు తెలిసిన వ్యక్తి. ఆయన కంపెనీలో డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి అట మరి. ఈ ప్రణయ్ ప్రకాష్ ఐఐటి మద్రాసులో చదువుకున్నాడంట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర పనిచేసే కానిస్టేబుల్ కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డికి మిత్రుడంట. ఉద్యోగం కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అప్రోచ్ అయితే ఇతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసి ముందుగా ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో డబ్బులు వసూలు చేసే పాత్ర ఇచ్చారంట. తర్వాత ఆ మద్యం డబ్బుని సేవ్ చేసే పాత్ర, ఇన్వెస్ట్ చేసే పాత్రకి పరిమితం చేశారంట. ఇన్వెస్ట్ చేయటం కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత ఈ ప్రణయ్ ప్రకాష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు వెంకటేష్ నాయుడు, ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యాడు కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్పబడుతున్న వ్యక్తి, ఆ నలుగురు కలిసి ఆఫ్రికా వెళ్ళారంట. జింబాబ్వేలో, టాంజానియాలో అక్కడ ఇనుము కర్మాగారాన్ని, ఆహార శుద్ధి కర్మాగారాన్ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారంట. వారం రోజుల పాటు అక్కడే స్టే చేశారంట. అంటే ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ డబ్బు రాష్ట్రాన్ని దాటింది, దేశాన్ని దాటింది, ఖండాలు కూడా దాటింది అని చెప్పేసి ప్రణయ్ ప్రకాష్ చెప్తున్న మాట ప్రకారం మనకు అర్థమవుతుంది. ఇంతకంటే ముందు లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్నారు, ఒకప్పుడు వైసీపీ ఎంపీ. ఆయన లోక్సభలో చెప్పిన మాట ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఏపీ మద్యం స్కామ్లో ఒక చిన్న బిందువు లాంటిది, నీటి బిందువు లాంటిది. అంత పెద్దది ఏపీ లిక్కర్ స్కామ్. దేశాలు కూడా డబ్బులు దాటిపోయాయి. 4,000 కోట్లు దుబాయ్ పోయాయి, 1,000 కోట్ల రూపాయలు ఆఫ్రికాకి పోయాయి అని చెప్పాడు. ఆ 1,000 కోట్ల రూపాయలు ఇవేనా? ఈ కంపెనీ రూపంలో ఉన్నాయా? ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో ఉన్న డబ్బు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టారని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో పెట్టారని, ముంబై రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారని, ఏకంగా సినిమాలు కూడా తీశారని, రాజు కసిరెడ్డి అనేటువంటి ఏపీ మద్యం స్కామ్లో కీలక సూత్రధారి, ఇప్పటికీ అరెస్ట్ అయిన వ్యక్తి, నిఖిల్ని హీరోగా పెట్టి పాన్ ఇండియా సినిమా తీశారని, ఆ సినిమాకి పెట్టిన డబ్బంతా మద్యం స్కామ్లో సంపాదించిందేనని, తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో 33 మంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఈ లిక్కర్ స్కామ్ డబ్బే పంచారని, 4 పార్లమెంటు అభ్యర్థులకు అంటే ఎన్నికల్లో డబ్బులు పంచుతారు కదా, ఆ 4 పార్లమెంటు స్థానాల్లో 33 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల్లో డబ్బంతా ఈ మద్యం స్కామ్లో వచ్చి సంపాదించింది అని చెప్పేసి ఇప్పటికీ అనేక వార్తలు చూస్తూ ఉన్నాం. అంటే రోజుకు ఒక వార్త, రోజుకు ఒక కథనం బయటకు వస్తూ ఉంది. ఇప్పటికొచ్చిన కథనం ఏంటంటే ఆఫ్రికాలో పెట్టుబడులు. ఇప్పుడు ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాన్ని ఆ కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ప్రణయ్ ప్రకాష్ అనేటువంటి వ్యక్తి బయటపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అమాయకుడు అనారా, అక్రమార్కుడు అనారా, అక్రమాలకు అంతే లేదని కూడా చెప్పాలా? మామూలుగా మనం సముద్రం లోతు ఎంత అనుకోండి, టక్కున ఏదైనా కొలిచి చెప్పొచ్చాము. కానీ ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో స్కామ్ ఎంత అంటే కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే రోజు ఒక వార్త వస్తూ ఉంది, రోజు కొంత డబ్బు తేలుతూ ఉంది. అందుకనే ఇది కరెక్ట్గా చెప్పలేనటువంటి పరిస్థితి. కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అయితే జరిగింది అనేది ఒక అథెంటిక్ సమాచారం. ఇప్పటికే సిట్ ఎంక్వైరీ చేస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు లోకల్ సిట్టు ఇవన్నీ తేల్చగలదా లేదా చిన్నపాటి క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఈ మద్యం స్కామ్లో ఎంక్వైరీ చేస్తున్న సిట్కి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇది రాష్ట్రం పరిధిలో ఉంటుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ, ఈడీ కానీ రంగంలో దిగితే దీన్ని కొద్దిగా తేల్చవచ్చు. మరి అవేం పెద్ద సీరియస్గా లేవు ఈ కేసుల్లో. రాష్ట్రంలో సిట్కి ఏమో కొన్ని పరిమితులు ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో పెట్టిన డబ్బు, ఇతర రాష్ట్రాల్లో దాచిన డబ్బు, ఆల్రెడీ భూములు కొన్న డబ్బు, ఖర్చు పెట్టేసిన డబ్బు, సినిమాల్లో పెట్టిన డబ్బు తేల్చడం చాలా కష్టం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కోఆపరేట్ చేయాలి. తెలంగాణలో పెట్టిన డబ్బుకి తెలంగాణ ప్రభుత్వం కోఆపరేట్ చేయాలి, ముంబైలో పెట్టిన డబ్బుకి మహారాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయాలి, తర్వాత బయట దేశాల్లో పెట్టిన డబ్బుకి అక్కడ దేశాల ప్రభుత్వాలు కోఆపరేట్ చేయాలి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా ఇవ్వాలి ఇతర దేశాల ఎంక్వైరీ జరగాలి అంటే. మరి ఇవన్నీ సాధ్యమా లేదా టెక్నికల్ ఆన్సర్. కానీ ప్రణయ్ ప్రకాష్ ఇంకొన్ని విషయాలు కూడా బయటపెట్టాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్లో వసూలు చేసిన డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఏదో ఒక ప్లాట్ తీసుకున్నారట. ఆ ప్లాట్కి చేరవేసేవాళ్ళట. అక్కడ నుంచి అట్టపెట్టెలో డబ్బులు పెట్టి ఏపీ 03 BF 0099 కారులోకి ఎక్కిచ్చేసి రకరకాల ప్లేసులకి ఎవరికి చేరాలో వాళ్ళకి పంపించేవాళ్ళంట. మరి ఆ కారు ఎవరిది? ఏపీ 03 అంటే చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషను. ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కారా, లేదు అంటే మిథున్ రెడ్డికి సంబంధించిన కారా? ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఇద్దరు పేర్లు బయటకు వస్తున్నాయి. మిథున్ రెడ్డి ఏమో ఎంక్వైరీ నడుస్తూ ఉంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో ఏకంగా అరెస్ట్ అయ్యి కూడా ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరిదో ఒకరి కారు అయి ఉండాలి అనేటువంటిది ఇప్పుడు అనుకుంటున్నమాట. మరి చూడాలి ఇంకేం విషయాలు బయటకు వస్తాయి ఏంటి.
బిగ్ బాస్ వరకు వచ్చే వరకు ఇంకెన్ని కథలు వినాలి, ఇంకెన్ని డబ్బుల గురించి మాట్లాడుకోవాలి, ఇంకెన్ని స్టోరీస్ మనం వీడియో రూపంలో కూడా మాట్లాడుకోవాలనేది కూడా చూడాలి.